నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవి ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ కాబోతున్నాయి 9 గంటల నుంచి అంటే ఈ రోజు మార్నింగ్ 9 గంటల నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి ఇక ప్రశ్నోత్తరాలు అయితే 10 గంటల నుంచి స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తుంది సో ఈ విధంగా చూసుకుంటే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు అయితే స్టార్ట్ అయిపోయాయి అయితే లాస్ట్ టైం అసెంబ్లీ సమావేశాలు మాత్రం 15 రోజులు జరగడం జరిగింది అయితే ఈసారి కూడా ప్రశ్నోత్తరాలు తర్వాత ఇక ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు జరగాలి అనే విషయాన్ని బీఏసీ అయితే బయట పెట్టనున్నట్టు తెలుస్తుంది మరి ఈ రోజు ఈవినింగ్ లోపల తెలిసిపోయింది మనకు కూడా ఎప్పటి వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయా అని సో అసెంబ్లీ సమావేశాల్లో అయ్యన్న పాత్రుడు స్పీకర్గా వ్యవహరిస్తున్న విషయం కూడా అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు మాత్రం చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి ఏంటి అంటే ప్రత్యర్థి పార్టీ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి వస్తారా లేదా అసెంబ్లీకి ప్రజల కోసం గలం విప్పి మాట్లాడతారా లేదా అనే క్వశ్చన్ మాత్రం ప్రతి ఒక్కరిలోనూ రైజ్ అయిపోతుంది సో ఈ విధంగా చూసుకుంటే స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్వయంగా తనే చెప్పినట్టు తెలుస్తోంది ఏంటి అంటే ఎవరైతే ఉన్నారో వైసీపీ పార్టీ అభ్యర్థులు వారందరూ కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అందరూ వచ్చి ప్రజల తరపున మాట్లాడండి యూరియా కొరత అవి ఇవి అని చెప్పేసి ఎన్నో ధర్నాలు చేశారు కదా నిరసనలు చేశారు కదా మరి ఈ విషయం గురించి కూడా మీరు అసెంబ్లీలో వచ్చి మాట్లాడొచ్చు మేము మీకు టైం ఇస్తాము సో అయ్యన్న పాత్రుడికి మీరు గౌరవించాల్సిన అవసరం లేదు నేను తీసుకున్నటువంటి స్పీకర్ పదవికి మాత్రం దయచేసి మీరు గౌరవించండి అన్న రీతిలో అయితే అయ్యన్న పాత్రుడు బహిరంగంగానే చెప్పడం అయితే జరిగింది అంతేకాదు నిన్న మండలి చైర్మన్ మహేష్ రాజు అయ్యన్న పాత్రుడు మరి కొంతమంది డీసీపీ వీళ్ళు కూడా చర్చించినట్టు తెలుస్తుంది నిన్న సమావేశమై అయితే ఇక సమావేశాల్లో ఎవరికి ఎటువంటి లోటులు జరగకుండా భద్రతా విషయంలో కూడా అన్ని చర్యలు తీసుకోవాలని నిన్నటి మీటింగ్లో వాళ్ళు ఉద్దేశించినట్టు తెలుస్తుంది ఈ విధంగా చూసుకుంటే ఎటువంటి సమస్యలు లేకుండా ఇక అసెంబ్లీ సమావేశాలు అయితే నిర్వహించనున్నట్టు తెలుస్తుంది అయితే వైసీపీ వాళ్ళు మాత్రం కొన్ని అభ్యర్థనలు పెడుతున్నారు ఏంటి అంటే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీకి రాము అన్న రీతిన వాళ్ళు మాట్లాడుతున్నారు అంతేకాదు అక్కడ సీఎం చంద్రబాబు నాయుడుకి ఎంత టైం ఇస్తారో మాట్లాడడానికి మాకు కూడా అంతే టైం ఇవ్వాలి అన్న రీతిలో జగన్మోహన్ రెడ్డి కొన్ని చురకలు అంటించినట్టు కూడా తెలుస్తుంది సో ఈ విధంగా చూస్తే అసలు వస్తారా రారా వచ్చి మాట్లాడడం మేము టైం ఇస్తామని చెబుతున్నా సరే జగన్మోహన్ రెడ్డి మాకు ప్రతిపక్ష పార్టీని కావాలి అన్న రీతిని అలాగే కూర్చున్నట్టు తెలుస్తుంది అయితే ఇప్పటికి కూడా ఎటువంటి సందేశం రాకపోవడంతో మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి హాజరయ్యే అవకాశాలు లేనట్టే తెలుస్తుంది అయితే వైసీపీ ఎమ్మెల్సీలు మాత్రం హాజరయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నట్టుంది మరి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన ఎమ్మెల్యేలు కానీ నిజంగానే అసెంబ్లీకి హాజరు కాకపోతే వారి యొక్క జీతభత్యాలు తగ్గించే అవకాశాలు ఉన్నాయని అయ్యన్న పాత్రుడే స్వయంగా చెప్పారు అంతేకాదు కూటమి ప్రభుత్వం అయితే వాళ్ళ మీద ఖచ్చితంగా అసెంబ్లీకి రాని వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే అన్న తీరు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది మరి ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాత తెలుస్తుంది ఒకవేళ అసెంబ్లీ సమావేశాలకి హాజరైతే ఓకే కానీ హాజరు అవ్వకపోతే మాత్రం సీన్ రివర్స్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు ప్రత్యర్థి లీడర్గా ఉండేవారు ఆయన కూడా అసెంబ్లీకి ఎంతో హుందాగా వెళ్ళి అక్కడ తన హోదాను నిర్వర్తించి వచ్చేవారు కానీ అక్కడ వారి మాటలు అవహేళనలు తట్టుకోలేక అప్పుడు మాత్రమే అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి మళ్ళీ నేను సీఎం అయితే తప్ప అసెంబ్లీ గేటు కూడా తొక్కరు అన్న రీతిలో శపథం చేశారు శపథం చేసినట్లే సీఎం అయ్యారు సో ఈ విధంగా చూసుకుంటే మళ్ళీ ఇప్పుడు మేము ఒకవేళ అంటే వైసీపీ వాళ్ళ యొక్క ఒపీనియన్ ఏంటి అంటే మేము ఒకవేళ అసెంబ్లీకి వెళ్తే గత కాలంలో జరిగినటువంటి ఇష్యూస్ అన్ని గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మా మీద కూడా చురుకలు అంటించగలరు మమ్మల్ని కూడా అవహేళన చేయగలరు ఆ ఛాన్స్ మేము ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి అన్న తీరున అయితే వీళ్ళు ఆలోచించి అక్కడికి వెళ్ళడానికి కూడా భయపడుతున్నట్టు తెలుస్తుంది సో ఈ విధంగా చూసుకుంటే ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా అయితే మారింది అసెంబ్లీ సమావేశాలు కూడా స్టార్ట్ అయిపోయినట్టు తెలుస్తుంది మరి అక్కడ కూడా ముఖ్యంగా ఎన్నో బిల్లులను అయితే స్పీకర్ ముందర ఉంచడం కూడా జరిగింది ముఖ్యంగా 6 బిల్లులను అయితే స్పీకర్ ముందర ఉంచడం జరిగింది స్పీకర్ కూడా తొందరగా వారి ప్రశ్నోత్తరాలకి సమాధానాలు అతి తొందరగానే చేరువయ్యేలా చూసుకుంటామని కూడా హామీలు ఇవ్వడం అయితే జరిగింది ఏదేమైనా సరే ఈసారి అసెంబ్లీ ఎన్నికలు సజావుగా సాగాలని ఇక అంతేకాకుండా వైసీపీ అభ్యర్థి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీకి వెళ్ళాలని తన సీటును కాపాడుకోవడం కోసమైనా కనీసం తన నియోజకవర్గ ప్రజల సమస్యల విషయమై గలం విప్పడానికైనా సరే అసెంబ్లీకి వెళ్ళాలని కూడా మనమందరం కోరుకుందాం మరి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి